నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తమ కస్టడీలో ఉన్న తండ్రి కొడుకులను పోలీసులు అత్యంత పాశవికంగా కొట్టి హత్య చేసిన కేసులో తమిళనాడులోని మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేల్చిన 9 మంది పోలీస్ అధికారులను 2 మరణశిక్షలు విధించింది. అంతేకాక బాధిత కుటుంబ సభ్యులకు దోషులైన ఆ పోలీస్ అధికారులు 1.40 కోట్ల నష్టపరిహారం కింద చెల్లించాల్సిందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జ్ జి ముత్తుకుమారన్ సోమవారం తీర్పు ఇచ్చారు. ఇది అరుదైన కేసుల్లోనే అత్యంత అరుదైన కేసని ఈ సందర్భంగా జడ్జి వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసులే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ విధమైన నేర చరిత్ర లేని తండ్రి కొడుకులు జయరాజ్ బెన్నిక్స్ ని పోలీసులు కస్టడీలో దారుణంగా కొట్టారని చెప్పారు. సెక్షన్ 342, 95, 211, 218, 202 డెత్ విత్ 109, 34 ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో మొత్తం 9 మంది పోలీస్ అధికారులను దోషులుగా తేలుస్తూ మార్చి 23న కోర్టు తీర్పు చెప్పింది. తమిళనాడులోని తూతంకోడి జిల్లా సాతన్కూలంలో 2020 జూన్ 19న తండ్రి కొడుకులు జయరాజ్ బెన్నిక్స్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు. వాళ్ళు చేసిన తప్పేంటి? కోవిడ్ సమయంలో అనుమతించిన లాక్డౌన్ నిబంధనలను మించి వారు సెల్ ఫోన్ షాపు తెరిచి ఉంచడమే. తండ్రి కొడుకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసుల విచారణ పేరుతో వారిని రాత్రంతా లాకప్ లో ఉంచి పాశవికంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరిని మరునాడు కోవిల్పట్టి సబ్ జైల్లో పెట్టారు. స్పృహలేని పరిస్థితిలో ఉన్న ఆ ఇద్దరిని జూన్ 22వ తేదీన కోవిల్పట్టి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అదే రోజు బెన్నిక్స్ 23వ తేదీన జయరాజ్ కన్నుమూశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల దారుణ కాండను ప్రజలంతా ఖండించారు. వాణిజ్య సంఘాల నిరసనలు ఆందోళనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో 10 మంది పోలీసులపై కేసు నమోదైంది. ఈ అంశాన్ని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సుమోటోగా తీసుకుంది. కేసులో ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులపై హత్యా నేరం మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని సుమోటో విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసుకు సంబంధించిన ఆధారాలు కూడా చెరిపివేయడానికి పోలీసులు ప్రయత్నించారని చెప్పింది. తక్షణం కేసు దర్యాప్తు చేపట్టాలని డీసీపీని సిబిసిఐడిని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత దర్యాప్తు సక్రమంగా జరగడానికి కేసు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సిబిఐ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేశన్, పాలదురై, హెడ్ కానిస్టేబుల్ మురగన్, కానిస్టేబుల్ ముత్తురాజ్, చెల్దొరై, థామస్ ప్రావిన్స్, పేల్ముత్తు, సామిదొరైలను అదే ఏడాది చివరిలో అరెస్టు చేసి మదురై కేంద్ర కారాగారానికి తరలించింది. అనంతరం ఎస్ఐ పాల్దొరై కరోనాతో జైల్లోనే మృతి చెందాడు. హైకోర్టు పర్యవేక్షణలో సాగిన ఈ కేసు విచారణలో 1500 పేజీలతో కూడిన ఛార్జ్షీట్ని సిబిఐ దాఖలు చేసింది. బాధితుల ఒంటిపై ఉన్న గాయాలు దారుణంగా ఉన్నాయని తీర్పు పాఠం చదివిన సందర్భంగా జడ్జి పేర్కొన్నారు. ఇవి సహజమైనవి కాదన్నారు. ఆ గాయాలు బాధితులే స్వయంగా చేసుకున్నారన్న వాదనను జడ్జి నిర్వర్ధంగా తోసిపుచ్చారు. మళ్ళీ కొట్టడం వల్లే అంత ఘోరంగా గాయాలు అయ్యాయని పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించినట్టు చెప్పారు. జయరాజ్ గుండె సంబంధిత రోగి అయినా కూడా ఆయన మృతికి ఆ జబ్బు కారణం కాదని, పోలీసులు పదే చితకబాదడమే కారణమని జడ్జి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జడ్జి తీవ్రంగా స్పందించారు. ఇది సాధారణ నేరం కాదు, కేవలం చిన్నపాటి నిబంధనలను ఉల్లంఘించారన్న ఏకైక కారణంతో నిరాయుధులైన ఈ ఇద్దరిని ఒక రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి బట్టలుడదీసి విచక్షణ రహితంగా పైశాచికంగా దాడి చేశారు. కక్ష సాధింపు చర్యగా ఈ ఘటన కనిపిస్తుంది. తండ్రి కొడుకులకు పెట్టిన చిత్రహింసల గురించి చదువుతుంటే తీవ్ర దిగ్భ్రాంతి కలుగుతుందని స్టేషన్లో రాత్రి 7:40 నుంచి మరునాడు వేకువజాము 3 గంటల వరకు లాఠీలతో తీవ్రంగా కొట్టినట్లు తేలింది. లాకప్ గోడలకు కూడా రక్తపు చారలు అంటి ఉన్నాయంటే పరిస్థితి గ్రహించవచ్చు. ఈ కేసు అరుదైన కేసులలో అత్యంత అరుదైనదని, పోలీసులలో ఎవరు ఎక్కువ చిత్రహింసలు పెట్టారన్న వ్యత్యాసం చూడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దోషులకు కేవలం యావజ్జీవ కారాగార శిక్షతో సరిపెడితే ఇలా నేరాలకు పాల్పడే వారికి భయం లేకుండా పోతుంది అని పేర్కొన్నారు. పోలీసుల నుంచి వసూలు చేసిన జరిమానా మృతుడు బెన్నిక్స్ మాతృమూర్తికి అందజేయాలని న్యాయాధికారి తన తీర్పులో ఆదేశించారు. కాగా 2022 నుంచి ఇప్పటి వరకు తమిళనాడు పోలీసులు చిత్రహింసలకు 24 మంది బలయ్యారు. ఇందులో 17 ఏళ్ల బాలుడు కూడా ఉండడం గమనార్హం.